వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖకు కార్యాలయాలు తరలించొద్దన్న ఆదేశాలను ప్రభుత్వం సవాల్ చేసింది. తాము దాఖలు చేసిన రిట్ను లంచ్ మోషన్గా తీసుకోవాలని హైకోర్టు సీజే ధర్మాసనం ముందు ప్రభుత్వ లాయర్ మెన్షన్ చేశారు. అంత అత్యవసరం ఏముందని ప్రభుత్వ లాయర్ను సీజే ప్రశ్నించగా హైకోర్టు ఆదేశాలతో విశాఖలో జరగాల్సిన రివ్యూ మీటింగ్స్, ఇతర కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ప్రభుత్వ లాయర్ తెలిపారు. దీంట్లో ఎమర్జెన్సీ ఏమీ కనపడడం లేదని ధర్మాసనం తెలిపింది. రేపైనా తమ వాదనలు వినాలని ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ప్రొసీజర్ ప్రకారం మంగళవారమే ప్రభుత్వ వాదనలు వింటామని స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖకు కార్యాలయాలు తరలించొద్దన్న ఆదేశాలను ప్రభుత్వం సవాల్ చేసింది. తాము దాఖలు చేసిన రిట్ను లంచ్ మోషన్గా తీసుకోవాలి. హైకోర్టు సీజే ధర్మాసనం ముందు ప్రభుత్వ లాయర్ మెన్షన్ చేశారు. అంత అత్యవసరం ఏముందని ప్రభుత్వ లాయర్ను సీజే ప్రశ్నించగా హైకోర్టు ఆదేశాలతో విశాఖలో జరగాల్సిన రివ్యూ మీటింగ్స్, ఇతర కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ప్రభుత్వ లాయర్ తెలిపారు. దీంట్లో ఎమర్జెన్సీ ఏం కనపడడం లేదని ధర్మాసనం తెలిపింది. రేపైనా తమ వాదనలు వినాలని ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ప్రొసీజర్ ప్రకారం మంగళవారమే ప్రభుత్వ వాదనలు వింటామని స్పష్టం చేసింది.